ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం అల్లూరులో వెంచేసి ఉన్న షిరిడి సాయిబాబా సాయి పంచారామం 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాశ్రమంలోని 108 అడుగులు ఎత్తుగల సాయికోటి మహాస్తూపం నుండి 5 కోట్ల సాయి నామాలు గల సాయికోటి పుస్తకాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ప్రసన్న సాయి 108 అడుగుల విగ్రహం ఎత్తుగల సాయికోటి మహాస్తూపం 19వ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండే 5 కోట్ల సాయి నామాల సాయికోటి పుస్తకాలను భక్తుల చేతుల మీదుగా ప్రసన్న సాయి మహాస్తూపంలో నిక్షిప్తం చేశారు. అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా వారికి సుప్రభాతంతో పాటు అభిషేకాలు జరిపించారు. శ్రీ సాయి పంచారామంలోని సాయి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బాబావారి మందిరంలో ఉచిత సామూహిక సత్యవ్రతాలను జరిపించారు. కార్యక్రమంలో భక్తులు దంపతులు పాల్గొని సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు ఆచరించారు. కార్యక్రమాలను పవిత్ర ఆత్మస్వరూప సాయి గురు ఎమ్మనేని రవికాంత్, సాయి సేవక్ మల్లికార్జునరావు, రంగప్రసాద్, సాయి పురోహిత్ సత్యనారాయణ, భారతీదేవి తదితరులు పర్యవేక్షించారు. మరి మన ప్రసన్న సాయి సాయికోటి మహాస్తూపంలో శ్రీ సాయి పుస్తకములు వేసి మరి బాబావారి గురువు గారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు ఉదయం 5:15 బాబావారి కాకరహారతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 6 గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారి సుప్రభాతము యాసిక వేయడం జరుగుతుంది. 7 గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారికి అభిషేక కార్యక్రమం కూడా ప్రారంభించుకొని భక్తులందరి చేతుల మీదుగా బాబావారికి
నీరు పోసి అభిషేకం చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి శ్రీ షిరిడి సాయిబాబా వారికి ఉచిత సామూహిక సాయి సత్యవ్రతంలో విరాట్ సాయి స్తోత్రం మరియు నిత్య ప్రార్థన పఠనం కూడా ఉంటుంది. మరి ఈ సత్యవ్రతంలో పాల్గొనే భక్తులు ఒక అరగంట ముందుగానే వచ్చి మరి ఈ సత్యవ్రతంలో పాల్గొనవచ్చును. మీరు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, అల్పాహారం తీసుకొని కూడా సత్యవ్రతం చేసుకోవచ్చు. అదేవిధంగా కుదిరితే దంపతులుగా కానీ లేదా విడిగా కానీ కూర్చొని పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు 8 గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారికి ఉచిత సామూహిక సాయి సత్యవ్రతంలో విరాట్ సాయి స్తోత్రము మరియు నిత్య ప్రార్థన పఠనం ఉంటుంది. కాబట్టి ఈ సత్యవ్రతం చేసుకునే భక్తులు ఒక అరగంట ముందుగానే ఉండి ఇక్కడ పూజ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ రోజు ఉదయం 10:30 వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి గురుదేవుల వద్ద దీక్ష తీసుకున్నటువంటి సాయి సేవకులచే సత్సంగ ప్రసంగం జరుగును. తదుపరి చివరిగా పవిత్రాత్మ స్వరూప సాయి గురు శ్రీ ఇమ్మాని రవికాంత్ మన ఆకులల్లు రాష్ట్రం వారిచే సత్సంగ ప్రసంగం కూడా జరుగుతాయి. కావున ఈ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలకు కులమత తారతమ్యాలు పేద గొప్ప తేడాలేమి లేవు. సాయి సత్యవ్రతంలో కార్యక్రమంలో దంపతులుగా కానీ విడిగా కానీ కూర్చొని పూజ చేసుకోవచ్చు. సాయి సత్యవ్రతం మరియు ఇతర కార్యక్రమంలో పాల్గొనవలసిన వారు కార్యక్రమంకు అరగంట ముందుగా హాజరు కావాలను. శ్రీ షిరిడి సాయి సత్యవ్రతం కావాల్సిన పూజా సామాగ్రి తెచ్చుకోవాలను. పూజ్య గురుదేవులు శ్రీ 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 అమ్ముల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో నిర్మించబడినటువంటి నాగులూరు గ్రామంలోని సాయి పంచారాముడు శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం ప్రసన్న సాయి ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు వార్షికోత్సవం సందర్భంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు సాయినాములు రాసినటువంటి సాయికోటి పుస్తకములను సాయికోటి మహాస్తూపంలో భక్తులందరి చేతుల మీదుగా నిక్షిప్తం చేయించడం జరుగుతుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత కానీ ఈ కార్యక్రమం ఉండదు. ఏప్రిల్ 2వ తారీఖున ఈ యొక్క బాబావారి సాయికోటి మహాస్తూపంలో సాయికోటి నామములు గల పుస్తకాలని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రమే సాయికోటి మహాస్తూపాన్ని తాకే వీలుంటుంది. సాయంత్రం 6 గంటల వరకు స్తూపాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో వారు నిర్దేశించిన విధంగా జరుగుతూ ఉంటాయి. బట్ భక్తులందరూ కూడా ఆశ్రమాన్ని సందర్శించి బాబావారి ఒక ఈ సాయికోటి మహాస్తూపంలో పుస్తకాలు నిక్షిప్తం చేసి బాబావారి యొక్క దివ్య అనుగ్రహములు అలాగే పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. సాయిరాం.